పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాలు అల్లాడిపోతున్నాయి. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి లక్షలాది క్యూసెక్కుల మేర పరవళ్లు తొక్కుతూ ఉండడంతో దిగువన ఉన్న ఆచంట నియోజకవర్గంలోని లంక గ్రామాలు వరద నీరు చుట్టుముట్టడంతో అక్కడి ప్రజలు జీవనం తీవ్రంగా దెబ్బతింది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి లంక వాసులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కాలం వెళ్లతీస్తూ ఉన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని అయోధ్య లంక, మర్రిమూల లంక, ఉచ్చలంక, రావిలంక, పెద్దమల్లం లంక ఈ 5 గ్రామాలను ఏడాది కూడా గోదావరి వరద నీరు నలువైపులా ముంచెత్తింది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో లంక దాటి బయటకు రావడానికి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పిల్లలను పాఠశాలకు పంపాలన్నా, అత్యవసర వైద్యం కావాలన్నా, చివరకు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలన్నా పడవలపై గోదావరి దాటక తప్పని పరిస్థితి. ప్రస్తుతం ప్రవాహం ఉధృతంగా ఉండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి లంక ప్రజల జనజీవనం స్తంభించింది. అయితే లంక గ్రామాల ప్రజలు దశాబ్దాల చిరకాల వాంఛ అయిన అయోధ్య లంక వంతెన నిర్మాణం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. సుమారుగా 20 సంవత్సరాల క్రితమే ఈ వంతెనకు శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారినా పనులు ముందుకు సాగడం లేదు. ఎన్నికల్లో హామీకి ఓట్ల కోసం నాయకులు వలవేయడానికి మాత్రమే ఈ బ్రిడ్జి సమస్య పనికొస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని చెబుతున్నారే తప్ప ఆచరణలో పనులు ప్రారంభం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూసారు కదా, గోదావరి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది లంక ప్రజలకి, పిల్లల స్కూల్కి కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. అప్పుడు గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు కానీ వంతెన వేస్తామని చెప్పి ఇటువంటి వంతెన వేయలేదండి. దానివల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు హామీ ఇచ్చారండి వంతెన వేస్తానని. కొంచెం చేస్తే బాగుంటుందండి. ఆయన వేస్తారని నమ్మకం ఉంది మాకు. చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. లంకలు గమ్ముని అనారోగ్యాలు పాలైన ఇలా గోదావరి వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడిపోయి ఒకసారి సీరియస్ అయిపోతుందండి. స్కూల్లోకి ఇప్పుడు పిల్లలు వెళ్ళాలని చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. పడవల మీద చిన్న చిన్న పిల్లలు వెళ్తారు, సైకిల్ వేసుకుని వెళ్ళాలి, దిగినప్పుడు ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మా లంక గ్రామంలో వరద టైంలోనైనా మామూలు టైంలోనే చాలా ఇబ్బందికి గురవుతారండి జనం. అలాగే ముందు ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి ఆగిపోయారండి. చంద్రబాబు నాయుడు గారిని మన లంకకి తీసుకొచ్చి మా ఇబ్బందులు చూపించడం జరిగిందండి. తర్వాత ఆయన అర్థం చేసుకుండి బ్రిడ్జి సెలక్షన్ చేశారు. ఆయన సెలక్షన్ చేసి మాట ఇచ్చారు. మాట వరకు బ్రిడ్జి త్వరగా పూర్తి చేసి లంక ప్రజల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం. తర్వాత అండి ఇలా వరద టైంలో ఒక డెలివరీ టైం ఇబ్బంది కానీ ఒంట్లో బాగోపోయినా నీరసం పడిన వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారండి. తర్వాత భోజనం చేతకి సామాన్లు తెచ్చుకోవాలన్నా మన లంకలోంచి అవతలగా రావాలంటే చాలా ఇబ్బందులు గురవుతున్నారు.